హలో ఎవ్రీవన్, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిమిషాల్లో నీరజ వంటలు. ఇవాళ మన కిచెన్లో మీరు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే తీపి గుమ్మడికాయ హల్వాను ఇలా సింపుల్ అండ్ టేస్టీగా కుక్కర్లో ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. 2 కప్స్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు, 1/2 కప్పు బెల్లం, 2 టేబుల్ స్పూన్స్ వాటర్, 2 స్పూన్స్ నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ను స్టవ్ మీద పెట్టి 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ యాలకల పొడి, మీ టేస్ట్కి సరిపడా బెల్లం పౌడర్ని వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని గుమ్మడికాయ హల్వాలో వేసుకుంటే సరిపోతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుమ్మడికాయ హల్వా రెడీ. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ మరియు తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఈ స్వీట్ మీకు నచ్చిందా? అయితే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.